సో అది ఇంకా మ్యాటర్లోకి వస్తే అందరూ ఎట్లుర్రు ఈరోజు లాస్ట్ డే ఇక్కడ అహ్మదాబాద్లో. బాధగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం చేస్తాం, ఫస్ట్ ఇంటర్ కదా, సో కొంచెం అలా ఉంది. ఇంకా ఉదయం ఇంకా ఏం చేస్తాం, నెక్స్ట్ మూవ్ ఆన్ కావాలి కదా. ఇంకొక దాన్నే పట్టుకొని కూర్చుంటే బాధగా ఉంది. ఇంటికి వెళ్తున్నాను, సంతోషంగా ఉంది. ఇంత దూరంలో ఉన్నా, ఇన్ని రోజులున్నా, ఫుడ్ లేక, అది లేక, ఇది లేక, ఫోన్ మాట్లాడి పేరెంట్స్తో మాట్లాడి అందరు గుర్తొచ్చి ఈడనేమో ఇక అంతే, ఆ పైసలు లేక సరిగా. సో అదనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మంచి చెడ్డ రెండు ఉన్నాయి నేను చేసిన కంపెనీలో. అంటే నాకు ఇక్కడ అహ్మదాబాద్లో అనిపించింది ఏంటంటే మంచి చెడ్డ రెండు ఉన్నాయి. సో మా కంపెనీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే పైసలు ఎక్కువ అయితే ఇవ్వలేరు వాళ్ళు. ఫస్ట్ థింగ్ అది. అంటే నాకు మెయిన్ ప్రాబ్లం అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఓన్కి ఒక ఇండస్ట్రీ లెవెల్ అంటే క్లయింట్కి సబ్మిట్ చేసే అంత పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఎట్లుండాలంటే ఒక 2 లేయర్స్ ఉండాలి. 2 లేయర్స్ అయినా లేకపోతే 2 స్టేజెస్ ఉండాలి. ఫస్ట్ అంటే నార్మల్గా ఎట్లుంటుందంటే, నార్మల్గా మా ఫ్రెండ్స్ అయినా లేకపోతే వేరే వాళ్ళ ఎట్లా ఉంటుందంటే, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సీనియర్ లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ వీడు చేస్తాడు. అంటే హార్డ్వేర్ చేయడమా, లేకపోతే కోడింగ్ చేయడమా, లేకపోతే అసెంబ్లింగ్ చేయడమా, సోల్డరింగ్ చేయడమా, అట్లా అవన్నీ వాడు చేస్తాడు. సో అంటే ఒక పార్ట్ చేస్తాడు. సరే మొత్తం కూడా చేయొచ్చు, కానీ ఎట్లా అంటే 2 స్టెప్స్. అంటే ఒక నార్మల్గా అందరు ఫాలో అయ్యేది ఏంటంటే ఒక సీనియర్ ఉంటాడు, సీనియర్ కింద ఒక జూనియర్ ఉంటాడు. సీనియర్ చేసింది జూనియర్ నేర్చుకుంటాడు, చూసి ఎట్లా చేస్తుండేందని ఒక చిన్న పార్ట్స్ ఇస్తే అది చేస్తాడు. ఇంకోటి ఏంటంటే జూనియర్కి ఇస్తారు, జూనియర్ పైన సీనియర్ ఉంటాడు. జూనియర్ చేసినాక సీనియర్ దాన్ని వెరిఫికేషన్, టెస్టింగ్ అన్నీ చేసి దాంట్లో ఏమన్నా మోడిఫికేషన్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అన్నీ చూసి దాన్ని పైకి పంపించాలి. పైకి అంటే క్లయింట్కా లేకపోతే నువ్వు ప్రొడక్షన్కా, సో అనేది. అప్పుడు మనకి అట్లా ప్రొడక్ట్ అనేది రిలయబుల్గా ఉంటుంది. అంటే దానికి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావు. అంటే మనం ఎట్లా అంటే మనం ఏం చేస్తాం, నార్మల్గా మనకి ఏమైనా తెలియదు అనుకో, దాని మీద కొంచెం సేపు చూసి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని మనం వాడతామైనా లేకపోతే యూజ్ చేస్తాం కదా. ఏ అమ్మాయి కుక్కలు ఇంద్రన ఆయన నేను మాట్లాడేదానికన్నా కుక్కల సౌండే ఎక్కువ వస్తుంది. సరే కొంచెం ఇక్కడ దూరం వద్దాం, కూర్చుంటా కొద్దిసేపు. సో అది కూర్చున్నా, ఇంకా అయిపోయింది. సరే పాయింట్కి వస్తే ఏంటంటే చెప్పినా కదా అట్లా. సో ఇప్పుడు నాకు వచ్చేసరికి నాకు కొంచెం వర్క్ ప్రెషర్ అనేది అయింది. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్స్ నాతో చేపించడం కరెక్ట్ కాదు, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వర్క్ ప్రెషర్ అంటే నీకు ఒక టైమింగ్ ప్రకారం ఉండాలి. మార్నింగ్ 10కి రావాలంటే కరెక్ట్ 10కి వస్తారు. ఈవినింగ్ 7కి కరెక్ట్ వెళ్ళిపోవాలంటే 7కి వెళ్ళిపోతారు. అట్లానే కానీ నువ్వు ఇంకా 10ంటికి రావాలి లేకపోతే 10:30కి రావాలి, తర్వాత నువ్వు 8:30, 9 ఎక్స్ట్రా టైం అయినా చేయాలి ప్రాజెక్ట్ అంటే నడవదు బాయ్. ఎందుకంటే నీకెట్లా పర్సనల్ లైఫ్, నీకెట్లా ప్రాజెక్టులు అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలని ఉందో, మాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. మా పేరెంట్స్ తోటి మాట్లాడుకోవడం కోసం, లేకపోతే ఇంకేదో నేను స్పోర్ట్స్కి పోవాలి, నాకు బ్యాడ్మింటన్ పోవాలని ఉంటుంది. రోజు పోవట్లే ఎందుకు, బికాజ్ ఆఫ్ యువర్ వర్క్ లోడ్. సో అదొకటి. పైసలు ఇది చెప్పిన. ఇంకోటి ఏంది, అదే టైమింగ్ ఒకటి. ప్లస్ ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా అవర్స్ చేయించుకుంటున్నావు, ఎక్స్ట్రా మరి మనీ కూడా ఇవ్వాలి కదా. ఎక్స్ట్రా అవర్ చేస్తే డైలీ 200, 1 అవర్కి ఎంత 300. అట్లా అయితే నువ్వు పొద్దుకులు చేయమన్నా, నైట్ కూర్చొని చేయమన్నా చేస్తారు. నువ్వు శాలరీ రాని రోజు కట్ చేయి, అట్లయినా ఓకే. నువ్వేంది శాలరీ కట్ చేయట్లే కానీ ఇంకా అట్లా చేస్తే అంటే ఎంప్లాయ్ యొక్క శ్రమని ఏదో వాడుకుంటున్నట్టుంది. అంటే ఏదో కంపెనీలా ఇట్లా ప్రొఫెషనల్గా లేదు, అది పర్సనల్గా ఏదో మన ప్రాజెక్ట్ బిల్డ్ చేసినట్టుంది.
అదొకటి. ఇంకా నువ్వు సాటర్డే, సండే అంటే అట్లీస్ట్ ఎంప్లాయీస్‌ని పట్టించుకోవాలి భయ్. పట్టించుకోవాలంటే ఏమంటారు, అంటే వాళ్ళ హెల్త్ ఎట్లుంది, మెంటల్ కండిషన్ ఎట్లుంది, నువ్వేంది సాటర్డే అన్నా అట్లీస్ట్ ఒక ఒక పూట అన్నా వాళ్ళని వదిలేయాలి. సాటర్డే కూడా అట్లనే చేస్తా, అట్లనే అన్నీ కావాలంటే నడవదు. సో అది. ఇంకోటి ఏంది, సాటర్డే, సండేలు కూడా వచ్చి వర్క్ చేయాలి. నేను కూడా పోయినా, నేనైతే 2 సండేలు పోయినా, 3 సండేలు కూడా పోయినా. ఏంది పోదామని అనిపిస్తుంది, ఎందుకు అంత వర్క్ ఉంటుంది. సో వర్కే ఇదే అని మనం చూసుకోవాలి కదా. అంటే మనకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అంతసేపు కూర్చొని అంతసేపు కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ చేస్తే మనకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో అట్లా కాకుండా మనం ఎంప్లాయీస్ హెల్త్ కండిషన్ అన్నీ వాళ్ళది కూడా పట్టించుకోవాలి మనం. సో అది ఇక్కడికి వచ్చినాక చూడండి నెక్ అది ఇంకా తగ్గిస్తా, కట్టు కొడతా, చూపిద్దాం. వదిలేసిపోయిన వాళ్ళని ఆడుకుందాం, మళ్ళీ రప్పిద్దాం. అది. సో ఇక్కడ అంతే, పీజీలో వచ్చి ఇక్కడ 4500 పీజీ. సో పీజీలో ఉన్నా ఇన్ని రోజులు. పీజీ అయిపోయింది. పీజీ అయిపోయాక ఫుడ్ రోజు నేనే వండుకున్నా. అంటే వండుకున్న రోజు వండుకున్నా, తిన్న రోజు తిన్నా, తినని రోజు బయట తిన్నా. మధ్యలో గ్యాస్ షార్టేజ్ వచ్చి వార్ వచ్చి అదైంది. సో ఇదంతా అయిపోయింది. మొత్తానికైతే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఏమేమి సబ్మిషన్స్, ఫైనల్ హ్యాండ్ ఓవర్ ఏమేమి చేయాలో అన్నీ చేసేసిన. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను మెయిన్ పాయింట్ మర్చిపోతున్నా ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అంతా ఫాస్ట్గా చేయాలి, నాకు ఈరోజు సబ్మిట్ చేయాలి, టుడే ఈజ్ ద డెడ్ లైన్, అది ఇది అనేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేను చేస్తా, ఇండస్ట్రీ లెవెల్ వర్క్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. చేస్తా. ఏని అమ్మ కుక్కలు, ఏం కుక్కలు రా బాబు. మళ్ళీ ఇటు స్టార్ట్ అయిందా, వేరే దగ్గరికి పోదాం. సో అదనమాట. నాకు ఇప్పుడు లాస్ట్కి ఒక సాఫ్రనోవా ప్రాజెక్ట్ అని ఇచ్చారు. అదేంది, నాకు ఇచ్చేది ఒక రోజు 2 రోజుల ముందు. దాంట్లో ఉన్న గుతుకులు అన్నీ చూడాలి. చూస్తావా? చూసినాక ఏమవుతుంది, దాన్ని సరి చేయాలి. సరి చేస్తావా? సరి చేసినాక ఏమైంది, నెక్స్ట్ వచ్చేసి మనకి సరి చేయడం అంటే ఫస్ట్ అసెంబ్లీ చేస్తాం. ఇంతకుముందు వాళ్ళు ఎట్లా బిల్డ్ చేసారో దాని ప్రకారం అసెంబ్లీ చేస్తాం. అసెంబ్లీ చేసినాక మనం నెక్స్ట్ ఏం చేస్తాం, అసెంబ్లీ అయిపోతుంది. అసెంబ్లీ అయిపోయాక అప్పుడు ఒక్కొక్క లొతుకులన్నీ బయటపడతాయి. అంటే అలా ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, అలా మిస్టేక్స్ ఏం చేసారు, అది ఇది అని. సో ఇక అదంతా ఏమంటారు, ఇక అంతా అంటే ముందు చేసిన వాళ్ళ మీద బట్టి ఉంటుంది. నువ్వేదో ChatGPT కొట్టి లేకపోతే అట్లా కూర్చొని రీసెర్చ్ చేసి అట్లా కాకుండా రియల్ ఇంజనీర్ లాగా థింక్ చేస్తే మంచిగా, అంటే మంచిగా ఆలోచించాలి. మంచిగా ఆలోచిస్తే దొరుకుతాయి, ఈజీగా దొరుకుతుంది. కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఈజీగా చేయొచ్చు. సో అదనమాట మ్యాటర్. సో నువ్వు అట్లా చేస్తే నాకు ఆ లొతుకులన్నీ అప్పుడు దొరికినాక అసలు కనెక్షన్స్ చక్కగా లేక అది అసెంబ్లీ నేనే చేయాలి, సోల్డరింగ్ నేనే చేయాలి, హార్డ్వేర్ నేనే చేయాలి, సెలెక్షన్ నేనే చేయాలి. PCB డిజైనింగ్ ఒక్కటి ముట్టనీలే అంతే. అసెంబ్లీ, సోల్డరింగు, వైరింగు, అది ఇది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ITI టెక్నీషియను, ఎంబెడెడ్ హార్డ్వేరు 40%, 40 కాదు ఒక 30% అనుకోండి. PCB డిజైనింగ్ చేస్తే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఫిమ్వేర్. సో ఫిమ్వేర్ ఏంది, అంత ఈజీగా నువ్వు 1 నెల 2 నెలల్లో కొడితే వచ్చేది కాదు భయ్య. అది టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క లైబ్రరీ అంటే మనకి అది యూజ్ చేస్తుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు సపోజ్ DHT సెన్సార్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు, నీకు ఆ లైబ్రరీ గురించి ఎట్లా తెలియదు కదా, యూజ్ చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు నువ్వేంది కొత్త సెన్సార్ ఎప్పుడైనా యూజ్ చేసినావు అంటే దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు నీకు 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఆ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నువ్వు ఎన్ని
ఎన్ని సెన్సార్స్ని చేసి ఉంటావు, ఒక 15, 20, 30 చేసి ఉంటావు కదా. సో ఆ 30 సెన్సార్స్, ఆ లైబ్రరీస్ ఎట్లా పనిచేస్తాయని నీకు తెలుస్తుంది. నేనేంది 2 నెలల్లో పని చేసినోనికి ఒక 10 తెలుస్తాయేమో మొత్తం కలిపి. ఆ 10 సెన్సార్లల్లో నువ్వు వాడేది ఆ 10లో ఉండదేమో, లేకపోతే ఇంకేదో సో అండ్ సో అవుతుంది. ఇక దానికోసం టైం పడుతుంది, అంత ఈజీగా ఫిమ్వేర్ రాయడం కాదు. సో నువ్వు ఈరోజు డెడ్ లైన్, నాకు ఈరోజు వల్ల ఈరోజు కల్లా వైఫై స్కానింగ్ కావాలి, అది కావాలంటే కొడతాం, చాట్‌జిపిటీ కొట్టి ఆ కోపైలెట్లో అవి వాడుకొని చేస్తాం. కానీ అది మోస్ట్ రిలయబుల్గా ఉంటుందని మాత్రం చెప్పలేము. జస్ట్ నీ డెడ్ లైన్ సబ్మిషన్ మాత్రం చేస్తాం అంతే. సో అదొకటి. మంచితనం అంటే అందరు మంచోళ్ళు, ఇట్లా వర్క్ అయిపోలేకపోతే గాలి అంటే తిట్టడం అట్లా ఇట్లా ఏం లేదు. అందరు మంచిగా హెల్ప్ చేస్తారు. ఇక మంచిగా ఉంటారు. అంటే వాళ్ళు ఏమంటారు, మేనేజ్మెంట్ కన్నా అందులో పనిచేసే ఎంప్లాయీస్ అయితే గ్రేట్ అబ్బా. అంటే నాకు ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు ఎవరిని చూడలే కాబట్టి నాకు వీళ్ళే మంచిగా అనిపిస్తుంది. సో చూడాలి నెక్స్ట్ ఇంకెక్కడికైనా పోతే ఎట్లా ఉంటుందో చూస్తే అప్పుడు అర్థమవుతుంది మనకి. సో అదొకటి. ఇంకంతే. ఇక్కడ మంచిగా అంటే ఇది ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే ఈ పాన్ మసాలాలు చూసి 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 ఏ గోడ మీద చూసినా పాన్ మసాలా, ఏ గోడ మీద, ఏ గోడ, నువ్వు ఏ గోడ అని తీసుకో, గుజరాత్లో ఏ గోడ అని తీసుకో, పాన్ మసాలా ఉయ్యకుండా ఉంటే నేను ఇప్పుడే కోసుకుంటా నాది అది. సో సో పాన్ మసాలాలు ఏందో ఇక్కడ అంత ఆగమాగం పాన్ మసాలాలు. సో అదొకటి. ఇంకా నేనున్న బిల్డింగ్ అయితే ఇది ఒక 2-3 సంవత్సరాలు అయితే మొత్తం చిన్న భూకంపం ఇట్లా కదిలినా మొత్తం స్మాష్ మటాష్ అవుతుంది. సో వర్షం వస్తే పైన ఉన్న ఫ్లోర్ అంతా కింద పడుతుంది. లోపల చూస్తేనేమో ఆడు ఫోటోలు పెట్టిన చూస్తేనేమో నీట్గా అసలు ఎట్లుంది, హై క్లాసు 5 స్టార్ పీజీ ఉన్నట్టుంది. అమ్మ 4500కి ఇంత మంచి పీజీ వస్తుంది అనుకున్నా. లోపల వచ్చి చూస్తే 2000 కూడా ఎక్కువనే ఆడు ఇచ్చేదానికి. సో ఆ ఇండక్షన్ స్టవ్ మధ్యలో గ్యాస్ అయిపోతే ఆ ఇండక్షన్ స్టవ్ కూడా మేమే కొన్నాం. ఏంది ఇదంతా ఏతో బహుత్ ముష్కిల్ చీజే భాయ్. సో ఎందుకంటే నేను కూడా ఎందుకు తీసుకున్నా అంటే నాకు వచ్చే స్టైఫండ్ తక్కువ. నార్మల్గా అయితే నేను ఫుడ్ ఉన్న పీజీనే తీసుకునేటోని, కానీ నాకు వచ్చే స్టైఫండ్ తక్కువ కదా. సో ఆ స్టైఫండ్లన్నీ నేను అన్నీ మేనేజ్ చేయాలి. ఇంట్లో ఎంతకని అడుగుతాం ఇంట్లో. సో అదనమాట. ఇంకోటి బాధ ఏంటంటే మా అమ్మమ్మ చనిపోయింది రీసెంట్గా. సో సోమవారం, ఈరోజు ఏంది శనివారం కదా, శనివారం ఈరోజు నైట్ ఇప్పుడు అయింది. నేను ఆదివారం మార్నింగ్ 12 o'clock, ఆదివారం మార్నింగ్ 5 o'clockకి బోర్డింగ్ చేయాలి, ఫ్లైట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి చేయాలి. ఇంకా ఫస్ట్ డే పోయినప్పుడు అయితే అందరు బాగానే ఉందిలే, కానీ నాకు ఫీడ్బ్యాక్ మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను 8,000 కాదు, నేను 20,000-30,000 ఇచ్చినోడు కూడా అంత చేసిన పని నాకు తెలుసు, అది ఎంత పని ఉంది, ఎంత చేసిన అని ఇప్పుడు అర్థమవుతుంది. నేను పోయినాక ఎవడోడు ఎంత చేస్తాడో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అది నేను కాబట్టి చేసిన, కానీ అలా ఆల్రెడీ 4 years ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్ అరౌండ్ ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు. సో అమ్మాయిలు ఇద్దరు కూడా చేయరు. ఎందుకు బూతు మాటలు వద్దు ఈ వీడియోలో, కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళు రాదో మరి కావాలని చేయరు ఏదో, కానీ వాళ్ళు మాత్రం చేయరు. ఇప్పుడు నేను వచ్చే రోజు కూడా నాకు అసెంబ్లీ నాతోటే చేయించారు అది. సో ఎందుకంటే అంటే అసెంబ్లీ చేయొచ్చు కాబట్టి చేసినలే, అదేం ప్రాబ్లం కాదులే. కానీ చెప్తున్నా అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఆ డబ్బాలు అన్నీ సదిరి, రెసిస్టర్స్ అన్నీ ఒకటి అలాగ పెట్టి అంత సార్టింగ్ చేసి అంత నీట్గా ఎందుకు అంత నాకు చెప్పు. ఆడేమన్నా 9,000 కాకుండా 8,000 కాకుండా 10,000 ఇస్తుండా, 12,000 ఇస్తుండా? ఇవ్వట్లేడు కదా. సో మనం కూడా అంతే ఉండాలి, అంటే అట్లా ఉండాలి. కానీ నేను ఇంటర్న్షిప్ అని కాబట్టి నువ్వేంది అంత పని చేసినాక కూడా లాస్ట్కి ఏంది నీకు ఫోకస్ లేదంట. ఫోకస్ మొడ్డు ఉంటుంది. ఆ ఫోకస్ పొద్దుకులు ఎవడు ఫోకస్ చేయడు, అన్న వర్క్ ఎంతసేపు ఉందో అంతే చేస్తాడు, అంత చేసుకుంటానే ఫోకస్. అంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ నేను అన్నీ వితిన్ డెడ్లైన్నే, ఒక్కటి కూడా డెడ్లైన్ దాటిపోలేదు. డెడ్లైన్ కూడా కాదు అసలు. నేను చేసింది ఏంది, ఫస్ట్ కిచెన్ జార్ ప్రాజెక్ట్ అని ఉంది, అది డెడ్లైన్ నేను అంతా అయిపోయేసి మళ్ళీ 10 రోజుల వరకు కూడా అది అట్లనే ఉంది ఆఫీస్లో, అట్లనే. స్కోరెక్స్ రిమోట్ ఉంది,
అది చేస్తుంటే మధ్యలో ఆపేసారు. మళ్ళీ ఒకరోజు సడన్గా స్కోర్ ఎక్స్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ టుడే అని పెడితే ఏం చేయాలి? ఒక్క రోజులో ఏం చేస్తాం? హార్డ్వేర్ చేయాలి, కోడింగ్ చేయాలి, అసెంబ్లింగ్ చేయాలి, అది వర్క్ అవుతుందా లేదా సరిగ్గా అన్ని కండిషన్స్లో అని అన్ని టెస్టింగ్ చేయాలా వద్దా? సో అదొకటి. అంటే మంచిగా లేదంటే నీకు ఏదో ప్రెషర్ పెడుతున్నట్టుంది, ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నట్టుంది. సో అది ఇప్పుడు ఏంది, నేను బయట కూర్చున్నా, పైన కూర్చున్నా, ఇక్కడ నా ఫీలింగ్స్ అన్నీ చెప్తున్నా. ఈరోజు లాస్ట్. ఇప్పుడు ఈరోజు తెల్లారితే పొద్దుగాల లేచి కొద్దిసేపు ఒక 2-3 అవర్స్ అట్లా చూసుకొని 10:30 ఆర్ 11:30 1 o'clockకి రిపోర్టింగ్ అనుకో, 2 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్, 2 to 5, 5 to 6, 7, 6:30 అయింది అనుకో రావడానికి, గంటన్నర పట్టింది అనుకో. ఇంకా కొన్ని సామాన్లు ఇక అన్నీ ఇచ్చేసి పడేయడం ఉంటే పడేసి తర్వాత చలో ఏమంటారు బ్యాగ్ చదరాలి. సో పైన ఉన్న వెనక చూడండి బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, మంచి ఏరియా అనేది. కానీ ఈ నేనున్న బిల్డింగ్ ఒకటి కొంచెం బేకార్ ఉంది. సో వెనకాలనే గర్ల్స్ పీజీ కూడా ఉంటుంది, మంచిగా ఉంది ఏరియా అంతా కాదులే. కానీ కాకపోతే పాన్ మసాలాలు ఒకటి, జనాలు ఇక ఉంటుంది లేని. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకో నచ్చింది ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి ఫుడ్కి. మన కాడ నువ్వు బయటికి పోయి దోశ తిన్నా, బోండాలు తిన్నా 30 రూపాయలు, 25 రూపాయలు, మా అంటే 25కి వస్తుంది కొన్ని దగ్గర, బండి దగ్గర అయితే. అంటే కొంచెం మంచి దాంట్లో పోతే 30, కావాలంటే 40, 50 మ్యాక్సిమం వేసుకో. కానీ ఇక్కడ నువ్వు ఏంది బండి కాదు, రోడ్డు పక్కన ఉన్నవాడు కూడా నీకేంది 50, 60, పరోటా 60 రూపాయలు అంట. చెప్పు ఇక ఎన్నిసార్లు తిన్నా, ఇప్పటికి ఒక 20 సార్లు తిని ఉంటా. 20 into 60 ఎంత? 20 into 60, 2 3 1200, 1200 ఓన్లీ పరాటాకే. ఇక వేరే అయ్యింది అది ఇంకా ఎన్ని తినలేదు బయట. ఇట్లా ఉంటే ఎట్లా బతారు నార్మల్గా? అంటే ఏరియా బట్టి అని కాదులే, కానీ నార్మల్గా మనం బయటికి పోతే ఎక్కడైనా అంతే ఉంటుంది. ఇప్పుడు మా సూర్యాపేటలో 30 రూపాయలు ఉంటే హైదరాబాద్లో కూడా 30 ఉంటుంది, లేకపోతే 40 ఉంటుంది ఏమో అంతే. అంతకంటే ఎక్కువ అయితే ఉండదు కదా. సో అందుకే అంతా కాదులే, కానీ అదనమాట. సో ఇప్పటికి ఎంత 17 minutes అవుతుందా నేను వీడియో స్టార్ట్ చేసి. సో చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా బిల్డింగ్స్ అంతా ఉంది, మంచిగా ఉంది, మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నాకు ఏమైనా గుజరాత్ నుంచి ఏమైనా పంపించాలి, లేకపోతే గుజరాత్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ కావాలి, ఏమైనా కావాలన్నా కూడా ఈజీలా పంపించుకోవచ్చు. అంటే కనెక్షన్స్ పెరిగినాయి కదా. ఇప్పుడు ధర్మేష్ బాయ్, ఆ బాయ్, చిరాగ్ బాయ్, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ మంచిగా హెల్ప్ చేస్తారు కాబట్టి మంచిగా పంపిస్తారు ఈజీగా. సో అందుకే ఏమంటారా, మంచి కనెక్షన్స్ పెరిగినాయి, మంచిగా ఉంది. అంటే మేము ఉండే ఏరియా అంతా మంచిగానే ఉంటుంది, అంత మంచి. ఇప్పటివరకు ఎవరితో పంచాయతీలు గొడవలు అయితే కాలేదు, ఎవడు మోసం చేయలేదు. కానీ రేట్లు అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. రేపు ఉదయం ఎగ్జామ్ ఉంది, ఉదయం కాదు రేపు ఆఫ్టర్నూన్. కానీ ఇంకా ఉదయం లేచి రెడీ కొంచెం చదువుకొని స్నానం చేసి నన్ను కొంచెం తిని చలో ఏడికి ఎగ్జామ్ సెంటర్ 1 o'clockకి లోపలికి పోయి 2కి ఎగ్జామ్ రాసి 1 అంటే 1:30కి అట్లా పోదాం, 1 to 1:30. సో 2కి అట్లా పోయి ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసేసి చలో వచ్చేసి అన్నీ చూసుకొని అందరికి గుడ్ బై చెప్పి పోదాం. కాకపోతే బాగా ఉంది, ఎందుకంటే చేస్తే బాగుండు కానీ శాలరీ వాళ్ళు పెంచేటట్లేరు. నాకంటే ఆ ఫీడ్బ్యాక్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేదంటే, కాన్సన్ట్రేషను నీకు ఎందుకు భయ అంటే ఇప్పుడు నీకు చేసిన దానికి సాటిస్ఫాక్షన్ లేకుండా చేసినావు భయ. అందుకే చూద్దాం. ఇంకా నేను మళ్ళీ యాక్చువల్గా నాకు మైండ్లో ఏముందంటే ఇప్పుడు కాకపోయినా ఒక 6 monthsకైనా ఏం దొరకపోతే ఇక్కడికి వద్దాం అన్న ఫీలింగ్ థాట్లోనే ఉండే. కానీ ఈ బాయ్ అట్లా అనేసరికి ఫోకస్ అంటే ఉండదు బాయ్. ఇక నాకైతే ఇంత నేను ఎంత ఫోకస్ చేయలేస్తానో అంత చేసిన, ఇక రెస్ట్ ఈస్ ఇంకంతే. సో ఇక అది ఇంకా చూద్దాం
చేసేసి ఇంకా అయిపోతుంది. సరే ఓకే మరి 20 మినిట్స్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసి, ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సరే ఓకే, సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్ ఎవ్రీవన్.